హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధుదీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీపు. ఈరోజు మన వెయిట్ లాస్ రెసిపీలో హోమ్ మేడ్ చియా పుడ్డింగ్ అనేది ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. నేనైతే ఈరోజు చియా పుడ్డింగ్కి ఆల్మండ్ మిల్క్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది కూడా హోమ్ మేడ్ అండి. అరౌండ్ ఒక 20 ఆల్మండ్స్ సోక్ చేసుకొని పీల్ ఆఫ్ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ లో ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలి అంటే కోల్డ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండి, చాలా క్విక్గా అయిపోతుంది అండ్ హోమ్ మేడ్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాము. మిల్క్ చాలా థిక్గా ఉంటుంది. మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను. మీ దగ్గర ఆల్మండ్ ఫ్లవర్ ఉంటే దాంతో కూడా ఆల్మండ్ మిల్ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులోకి ఫస్ట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. నేనైతే ఆల్మండ్ మిల్క్ తీసుకున్నాను అండి, మీరు రెగ్యులర్ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఈరోజు సాఫ్రాన్తో చియా పుడ్డింగ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. నేను ఇది ఆర్గానిక్ సాఫ్రాన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇట్లా మిల్క్లో యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. మీకు చూస్తానికి ప్రాసెస్ చాలా లెందీగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్. ఇప్పుడు చియా సీడ్స్ తీసుకుందాము. మిల్క్ యాడ్ చేసుకున్నాక మీరు చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. చియా సీడ్స్ యాడ్ చేసుకుందాము సో దట్ మీకు కొంచెం తొందరగా ఇవి ఉబ్బుతాయండి. నేను ఫర్ ఈచ్ జారు 2 టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము, లేదంటే ఉండలు కట్టేస్తాయండి. మీరు ఓన్లీ సాఫ్రాన్తో ఇట్లా చియా పుడ్డింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్స్ట్రా టచ్ కోసం మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. దానికోసం నేనైతే ఆర్గానిక్ ఫ్లాక్స్ సీడ్ మీల్ అనేది యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చియా సీడ్స్ 2 టీ స్పూన్స్ వేసానండి. ఫ్లాక్ మీల్ వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇట్లా అయినా మీరు పెట్టేసుకోవచ్చు. ఫర్ ఎక్స్ట్రా కోసం నేను 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్, కొంచెం స్లైస్డ్ ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నాను. ఎందుకు సీడ్స్ అన్నీ యాడ్ చేస్తున్నా అంటే మీకు నట్స్ అండ్ సీడ్స్ కూడా వెయిట్ లాస్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చిన నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రైజిన్స్ యాడ్ చేస్తున్నానండి. మీరు రైజిన్స్ యాడ్ చేసుకోవచ్చు, డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. సో నట్స్ సీడ్స్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి చియా సీడ్స్ క్వాంటిటీ సరిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే చియా సీడ్స్ మీ మీల్లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చూస్తానికి ఇట్లా ఉంది కదండి. నెక్స్ట్ డే నేను లంచ్ కానీ తీసుకుంటున్నాను. చూసారా, చాలా బాగుంది. అక్కడక్కడ సాఫ్రాన్ కనిపిస్తుంది.
మీకు ఫుల్ సాఫ్రాన్ కలర్లో కావాలి అంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్ సాఫ్రాన్ మిల్క్లో యాడ్ చేసుకొని అట్లా ఉంచండి. 10 మినిట్స్కి కలర్ వచ్చేస్తుంది. మనం ఇది తింటున్నప్పుడు ఆ సాఫ్రాన్ తగులుతూ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆ బౌల్లో నుండి ఒక జార్లో నుండి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. నేనైతే స్వీట్నర్ కోసం అని చెప్పి మేపుల్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను. చాలామంది షుగర్ వేసుకుంటారండి. షుగర్ కన్నా హనీ బెటర్, ఆర్ మేపుల్ సిరప్ అయితే ఇంకా బాగుంటుంది. మీకు లైట్గా ఉంటుంది, ఎక్కువ స్వీట్ అనిపించదు. ఇందులోకి సీజనల్ ఫ్రూట్స్ అయిన పొమోగ్రనేట్ యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం బనానా అండ్ యాపిల్ కూడా యాడ్ చేశాను. పైన నేను హెంప్ సీడ్స్ అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ ఆల్మండ్ మిల్క్ ఉన్నాయి కదా, అవి కొంచెం యాడ్ చేసుకుందాము. చూస్తానికి చాలా బాగుంది కదండి, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. ఇట్లా మీరు రోజు ఒక మీల్లో ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ యాడ్ చేసుకుంటే మీ వెయిట్ లాస్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు ఇట్లాంటి రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పైన నేను పీకాన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.